హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చాలా రోజుల నుంచి బాలీవుడ్లో అయితే ఒక హిట్ కోసం అక్కడ ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలుగు సినిమాలే అక్కడ కూడా చాలా బాగా అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది బాలీవుడ్లో కూడా. అయితే ఇప్పుడున్న ఈ టైంలో బాలీవుడ్కి ఒక మంచి బ్రేక్ అంటే మంచి కలెక్షన్స్ పరంగా ఒక సినిమా అయితే చిన్న బడ్జెట్తో వచ్చి కలెక్షన్స్ని మాత్రం ఇట్లా ఇచ్చి పడేస్తుంది. ఆ సినిమా అయితే పెద్ద పెద్ద స్టార్స్ అక్షయ్ కుమార్ ఇంకా జాన్ అబ్రహం లాంటి వాళ్ళ సినిమాలు వచ్చినా కూడా అవి కూడా ఈ సినిమా ముందు ఇట్లా ఆడట్లే అనమాట. సో 2 రోజుల్లోనే అంటే ప్రీమియర్స్తో కలుపుకొని 100 కోట్ల కలెక్షన్స్ని అయితే ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. ఇంతకు ఆ సినిమా ఏంటంటారా, స్త్రీ 2. మన ఫస్ట్ పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. సో అసలు ఏంటి ఈ కథ ఏంటి, అసలు ఇందులో హీరోయిన్స్ ఎలా చేశారు ఏంటి అనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు అన్ని మన తెలుగు సినిమాలే ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న టైంలో బాలీవుడ్కి ఒక మంచి సినిమా దొరికిందని అనుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద హీరోస్ కూడా రేస్లో ఉన్నా కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అయితే దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. ఎట్లా అంటే జాన్ అబ్రహం సినిమా వచ్చినా కూడా, అక్షయ్ కుమార్ సినిమా వచ్చినా కూడా ఇవన్నిటిని నెట్టేసి ఈ సినిమా ముందుకు పోయి వస్తుంది. ఎట్లా అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అయితే ప్రీమియర్స్ ఇంకా ఒక రోజుది చూసుకుంటే 100 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. సో శ్రద్ధా కపూర్ ఇంకా రాజ్ కుమార్ రావు గారు ఈ సినిమా ఎట్లా ఉంది, స్త్రీ 2 అంటే ఎట్లా పోతుంది అసలు ఈ సినిమా? ఒక నిజంగా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ అద్భుతం అంటారు కదా, ఆ బాక్స్ ఆఫీస్ అద్భుతం అనే మాట స్త్రీ 2 అనే సినిమాకి వర్తిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు స్టార్స్గా కాదు, రాజ్ కుమార్ రావు స్టార్ కాదు, ఒక ఆర్టిస్ట్, అతను నటుడు. సో అతనికి స్టార్డమ్ ఏం లేదు, కాకపోతే మంచి మంచి సబ్జెక్టు చేస్తాడు. రాజ్ కుమార్ రావు సినిమా చేస్తున్నాడంటే అది మంచి కంటెంట్ డ్రివెన్ ఫిలిం అనే పేరు ఉంది. అట్లాగే శ్రద్ధా కపూర్. సో శ్రద్ధా కపూర్ కూడా ఈరోజు చూసుకుంటే బాలీవుడ్లో టాప్ హీరోయిన్ల రేసులో ఉన్న అమ్మాయి కూడా కాదు, కాకపోతే ఆ అమ్మాయి పేరు ఉంది. సో మంచి హీరోయిన్ పేరు ఉంది. సో అలాంటిది ఆ సినిమా ఒక పక్కన అక్షయ్ కుమార్ సినిమా ఖేల్ ఖేల్ మే ఉంది, ఇంకో పక్కన జాన్ అబ్రహం సినిమా వేద ఉంది. ఈ రెండింటిని ఎక్కడో తొక్కి పడేసేసి ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది. కేవలం 2 రోజుల్లో, అంటే గురువారం రిలీజ్ అయింది, ఆ ముందు రోజు బుధవారం ఈవినింగ్ ప్రీమియర్స్ వేశారు. కేవలం ప్రీమియర్స్ ద్వారానే 9,40,00,000 రూపాయలు నెట్ సంపాదించింది ఇండియాలో. అట్లాంటిది మొదటి రోజు గురువారం రోజు చూసుకుంటే మోర్ దాన్ 55 crores నెట్ సంపాదించింది. అట్లాగే మళ్ళీ నిన్న చూసుకుంటే శుక్రవారం 35 crores సంపాదించింది. సో ఓవరాల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 110 crores నెట్ సంపాదించి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా కానీ గతంలో ఏవైతే బిగ్ స్టార్స్ ఉన్నారో, షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి, ఆమిర్ ఖాన్ దగ్గర నుంచి, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్, ఇట్లాంటి స్టార్స్ సినిమాలన్నిటిని కూడా పక్కకు నెట్టేసేసి మొదటి రోజే 55 కోట్ల పైన అని చెప్పాను కదా. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్ రికార్డులోనే, అంటే టోటల్ హిస్టరీలో, బాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో 2nd ప్లేస్ సంపాదించింది. అంటే అది ఏ స్థాయిలో ఆ సినిమా క్రేజ్ ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. దానికంటే ముందు ఉన్న సినిమా కలెక్షన్ ఓపెనింగ్స్ పరంగా ఓన్లీ జవాన్ మాత్రమే. ఓన్లీ జవాన్ ఉంది. అంటే పఠాన్ కానివ్వండి, తర్వాత వార్ కానివ్వండి, ఇంకా ఏ సినిమా అయినా కానివ్వండి, మిగతావన్నీ కూడా వాటి తర్వాత స్థానాలే. సో పఠాన్కి మించి, పఠాన్ కూడా చాలా, అంటే యాక్చువల్గా నిన్నటి దాకా, అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఓపెనింగ్స్ పరంగా టాప్ 2లో ఉన్న సినిమాలు ఏంటంటే జవాను, పఠానే, 2 షారుఖ్వే. సో అందులో పఠాన్ వెనక్కి నెట్టేసేసి ఇప్పుడు జవాన్ నెక్స్ట్ ప్లేస్లో ఇది కూర్చుందంటే స్త్రీ 2. ఇంకా అది అంటే అన్బిలీవబుల్, మిరకిల్ అని ఏవైతే ఉంటాయో అలాంటి అన్ని మాటలకి అర్హత సాధించే సినిమాగా మనం చెప్పాలి. సో 2018 అంటే 6 ఏళ్ల క్రితం వచ్చినటువంటి స్త్రీ అనే సినిమా, అది ఎంతో జస్ట్ ఒక మోడరేట్ బడ్జెట్లో 25 కోట్లు ఎంతో బడ్జెట్లో తీస్తే ఆల్మోస్ట్ 125 crores కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే చాలా పెద్ద హిట్ అప్పుడు. అప్పుడు కూడా 6 ఏళ్ల క్రితం కూడా ఆ సినిమా గురించి చాలా బాగా చెప్పుకున్నారు.
ఒక హారర్ సినిమా, కొంచెం కామెడీ మిక్స్ చేసినటువంటి సినిమా. సో సేమ్ పేరు మళ్ళీ ఈ సినిమాలో కూడా శ్రద్ధా కపూర్ అండ్ రాజ్ కుమార్ రావు, వీళ్ళకు తోడు స్త్రీ 2లో పంకజ్ త్రిపాఠి తోడయ్యాడు. సో మీర్జాపూర్ ద్వారా పంకజ్ త్రిపాఠి ఎంత ఫేమస్ మనకు తెలియదు. సో దాన్ని పక్కన పెట్టినా కానీ ఒక ఆర్టిస్ట్గా ఆయన ఇవాళ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు. హిందీ చిత్ర పరిశ్రమలో చూసుకుంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్. సో అలాంటి యాక్టర్స్ తోటి సో కౌశిక్ అనే అతను డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఇవాళ అంటే ఈ సంవత్సరం బాలీవుడ్కి చాలా నష్టాలు కష్టాలు కలుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా డేలా పడి ఉన్న సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే ఈ స్త్రీ 2 సినిమా ఊపిరిపోసిందని చెప్పాలి. అంటే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే సినిమాలన్నీ కూడా మన తెలుగు సినిమాలే ఆడుతాయి. అది అట్టు చూసుకున్నారే మన రాజమౌళి గారి సినిమాలు ఎక్కువ హవా ఆడాయి అని చెప్పి, నార్త్లో కూడా ఆడాయి అని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మనం ఏవి చూసినా కూడా ఇక్కడ నుంచి తెలుగు సినిమా స్థాయిని పెంచింది రాజమౌళి గారు. ఆయన సినిమాలు ఆడతానే అనుకున్న టైంలో ఆయన సినిమాలు ఆడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనుకున్న టైంలో ఈసారి మరి బాలీవుడ్ కొంచెం నిజంగానే ఊపిరి పీల్చుకున్నట్టే అనిపిస్తుంది ఈ స్త్రీ సినిమాతోని. మరి చూడాలి సార్ ఎట్లా ఉంటది ఏంటి అంటే అనుకుంటున్నారు, ఇంకా ఈ సినిమా ముందుకు వెళ్తుంది అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజు శనివారం, ఇప్పుడు నేను శుక్రవారం సెలవు రోజు కాదు వాళ్ళకి. అవును సార్. సో 15వ తేదీ అంటే గురువారం సెలవు రోజు కాబట్టి 55 కోట్లు వచ్చిందంటే ఓకే. యాక్చువల్గా అడ్వాన్స్ బుకింగ్స్ దానికి 25 కోట్లు వచ్చిందంటే దాన్ని చూడండి ఇక మొదటి రోజు. సో అట్లాంటిది ఈరోజు ఇది వీకెండ్. సో శనివారం మనకు తెలుసు చాలా వాటికి ఈరోజు సెలవులు ఉంటాయి, రేపు ఎదురుగా ఆదివారం. సో ఖచ్చితంగా రెండో రోజే అంటే శుక్రవారం వర్కింగ్ డేనే 35 కోట్లు వచ్చిందంటే శని ఆదివారాల్లో ఖచ్చితంగా దాని స్థాయికి దానికి ఈక్వల్గానో దానికంటే ఎక్కువగానే ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది సో మినిమం ఎంత హీనంగా వేసుకున్నా కానీ ఓన్లీ ఇండియాలో ఈజీగా 500 crores ప్లస్ ఈజీగా సంపాదించేస్తా అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీసెంట్ హిట్ మనకు తెలుసు కల్కి కూడా 300 మార్కు చేరుకోలేకపోయింది ఇండియా నెట్లో, కానీ ఇది 500 కోట్లు దాకా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అంటే కల్కిని దాటేస్తుంది ఇది. సో వరల్డ్ వైడ్గా ఇంకెంత సాధిస్తుంది, ఎంత కలెక్షన్ సాధిస్తుంది అనేది చూడాల్సి ఉంది. బట్ ఎనీహౌ ఇవాళ ఒక స్త్రీ 2 అనే ఒక చిన్న సినిమా సాధిస్తున్నటువంటి ఈ పెద్ద విజయం చూసి ఒక పక్క జాన్ అబ్రహాం తెల్లమోహం వేస్తున్నాడు, ఇంకో పక్క అక్షయ్ కుమార్ సినిమాలు వరుస పెట్టి నెలకో సినిమా రిలీజ్ అవుతున్నట్టుంది ఈ మధ్య. ఒక్కటంటే ఒక్కటి అట్లా అంత దారుణంగా అతని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాలమంటున్నాయి. సో ఇప్పుడు అతను కూడా ఇప్పుడు మనం రవితేజ గురించి చెప్పుకున్నాం కదా, అంతకంటే ఘోరంగా ఉంది ఆయన పరిస్థితి, అక్షయ్ కుమార్. అదే ఎందుకంటే వీళ్ళ స్టోరీస్ సెలెక్షన్స్ దగ్గరనే ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది. సో ఇక మీదటినైనా వీళ్ళు కొంచెం స్టోరీ సెలెక్షన్స్లా కొంచెం కూర్చొని ఆలోచిస్తే మంచిది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా కూడా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.